ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, ఆత్మవర్ణుడా, నీతి సూర్యుడా, న్యాయవంతుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా దేవా, మా రాజా యేసయ్యా, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీ కృప కొరకు స్తోత్రాలు, మీ వాత్సల్యత అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినంలో ఈ రీతిగా మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, మీ ఆత్మశక్తి బలవంతం మమ్మల్ని నింపండి. అన్ని విషయాలు మీరు మాకు సహాయం చేయండి. దేవా, మరి తండ్రి, గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడవు. దేవా, మరి తండ్రి, అవునాయన ఎర్ర సముద్రం పాయలుగా చేసి దేవా, మరి తండ్రి, లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలని దేవా మీరు దాటించినటువంటి గొప్ప దేవుడవు. మీరు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, అవును ప్రభా, నీటిని రాశిగా దేవా నిలబెట్టినటువంటి గొప్ప దేవుడవు. స్తోత్రాలు చేయించుకుంటున్నావు. దేవా, నీటిపైన నడిచినటువంటి దేవుడవు నీవే. దేవా, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నావు నాయన. దేవా, మరి తండ్రి నాయన, మీలా గొప్ప కార్యములు చేసేవారు ఎవరున్నారు ప్రభా? దేవా, ఎవరు లేరు. అందరు బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అట్టి శక్తి గల మీ నామాన్ని స్తుతించుటకు, స్మరించుటకు, ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని దేవా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాం. యెహోవాను స్తుతించడం మంచిది అని సెలవించిన గొప్ప దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, 91వ కీర్తన మీరు చదువుకునేటువంటి సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించండి. కీర్తన గ్రంథంలో దేవా మరి తండ్రి నాయన 91వ కీర్తనలో దేవా అనేక వాక్కులు, వాగ్దానాలు ప్రభా మీరు మా కొరకు పొందుపరిచి ఉన్నారు. అందరు బట్టి మీకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, విశ్వాసంతో చదువుతూ ఉండగా మా పక్షంగా మీరే నెరవేర్చండి. దేవా మరి తండ్రి నాయన, అనేకమైనటువంటి వాగ్దానాలు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడవు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అయా, మీరు నమ్మదగిన దేవుడవు. అందరు బట్టి మీకు వందనాలు ఆయన. మా పక్షంగా మీ వాక్కులు, వాగ్దానాలు నెరవేర్చి దేవా మరి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి ఆయన. తదుపరి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థన మీద నా కను దృష్టి నిలుసును, నా చెవులు దాన్ని ఆలకించునని దేవా వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవా, దేవా మీరే ప్రార్థనలు ఆలకించి దేవా మీరే గొప్ప క్షేమాన్ని, నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయమని, ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 62వ పాట పాడుకుందాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 62వ పాట. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రక్షకును ఆశ్రయించి నీ ధన్యుడనైతిని. రక్షకును ఆశ్రయించి
91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదము సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదము సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమె దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం నిర్గమకాండము 15వ అధ్యాయం మొదటి 19 వచనాలు చదువుకున్నాం. మీ బైబిల్స్లో గమనించండి. ఎక్సోడస్ చాప్టర్ 15 ఫస్ట్ 19 వర్సెస్. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పర్వ రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితుగ్గొట్టు. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయదు. నీ కోపాగ్నిని రగులు చేయదు, అది వారిని చెత్తవలే దహించు. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడింది. ప్రవాహములు కుప్పగా నిలిచాను. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టాను. తరిమెదను, కలిసి కొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను. వాటి వలన నా ఆశ తీర్చుకొనియదను. నా కత్తి దూసేదను. నా చేయి వారిని నాశనము చేయనని శత్రువు అనుకోను. నీవు నీ గాలిని విసరజేస్తేవి, సముద్రము వారిని కప్పాను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు. అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు?
నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు. మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు. భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగ్గ యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాలం మీ పాద సన్నిధానంలో ధ్యానం నిమిత్తం తండ్రి మీ వాక్య గ్రంథమును తండ్రి మేము చదువుతూ పరిశీలిస్తూ ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడి మా మనసులను మా ఆత్మలను బలపరచండి. విషయములను మేము చూడగలిగినట్లుగా గ్రహించగలిగినట్లుగా సహాయం చేయండి, బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయం. ఇది మోషే కీర్తన అని ఈ కీర్తనకు ఒక పేరు. ఇంకొక పేరు ఇది సముద్రము నొద్ద పాట లేక సముద్రము దగ్గర పాట, సాంగ్ ఆఫ్ సీ. మామూలుగా కొందరు ప్రయాణం చేసేటప్పుడు పడవల్లో హైలెస్ అని పాడుతూ ఉంటారు చూడండి. అది మన తెలుగు భాషలో లేకుంటే ఇండియా దేశంలో కల్చర్. దేవుని ప్రజలు అభ్యాసము చేయవలసినటువంటి విజయ గీతము, సాంగ్ ఆఫ్ ప్రైజ్, సాంగ్ ఆఫ్ మోసెస్, సాంగ్ ఆఫ్ డెలివరెన్స్. దేవుని ప్రజలు విమోచించబడినప్పుడు అద్భుతమైన రీతిగా వారు ఎర్ర సముద్రమును దాటినప్పుడు పాడిన పాట. ఈ పాట మొదటి వచనం యెహోవాను గూర్చి గానము చేసేదము అని ప్లూరల్ లేదు. ఒక వ్యక్తి పాడినట్టుగానే చేసేదను అని ఉన్నది, చేసేదను. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రెండవ వచనంలో కూడా నా బలము నా గానము, మా బలము మా గానము అని అనలేదు. వారు ఒకే ఒక వ్యక్తి వలె, అనగా ఒక సంఘము వలె వారు అలాగూ వన్నెస్ కలిగి ఉన్నారు, ఐక్యత, మనస్సులో ఐక్యత కలిగి ఉన్నారు. ఒక్క వ్యక్తి అయినట్టుగా గానము చేసేదను, నా గానము, నా బలము, నా రక్షణ, నా దేవుడు, నా నా నా. ఈ పదం మనం గమనించుకోవాలి. దేవుడు జయించినప్పుడు దేవునితో కూడా కలిసి దేవుని బిడ్డలు మన పక్షంగా ఆయన యుద్ధం చేసి ఆయన మనకు జయాన్ని సంపాదించినందుకు దేవుని స్తుతించాలి. భూమి మీద మానవుని జీవితకాలం అది పోరాట కాలం. శత్రువులు రెండు విధాలుగా ఉన్నారు, బహిరంగ శత్రువులు, అంతరంగ శత్రువులు. అంతరంగ శత్రువులు నీ మనస్సులో నుండి వచ్చేటటువంటి అసూయ కానివ్వండి, కోపం కానివ్వండి, అనేక విధాలైనటువంటివి ఉన్నాయి. నీ నుండి రాదగనటువంటి గుణాలు నీ జీవితంలో కనబడకూడదు, వాటిని జయించాలి. అవి అంతరంగంలో నుండి బయలువెళ్ళేవి. భక్తిని సాధకం అభ్యాసం చేస్తూ ఉండగా మానవుని వ్యక్తిగత జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. బహిరంగ శత్రువులు కనబడుతూ ఉంటారు.
బహిరంగ శత్రువులు అంటే మనం ఎవరిని శత్రువులుగా ఎంచుకోకపోయినా మనల్ని కొందరు శత్రువులుగా ఎంచుకుంటూ ఉంటారు. సాతాను చేత ప్రేరేపించబడిన వ్యక్తులు ఉంటారు, వారు కూడా ఈ బహిరంగ శత్రువుల కేటగిరీలో ఉంటారు. ఇంకా కొందరు బహిరంగంగా మిత్రుల వలె కనిపిస్తారు, కానీ వారు వాస్తవంగా శత్రువులే. వారు మిత్రుల వలె కపట వేషం వేసుకుంటారు. ఇశ్రాయేలీయులను బాలాకు రాజు పిలిచాడు గనుక బిలాము ప్రవక్త వచ్చాడు. దీవించినట్టుగా కనబడింది. ఎక్కడికి వెళ్ళినా దీవెన వచనమే తన నోట వచ్చింది. వెళుతూ వెళుతూ బాలాకు చెవిలో ఒక పనికిమాలిన సలహా చెప్పి వెళ్ళాడు. దేవుని ప్రజలు పాపం చేయటానికి, దేవుని ఫేవర్ పోగొట్టుకోవటానికి ఈ శత్రురాజు, ఈ అన్యుడైనటువంటి రాజు దేవుని ప్రజలను ఎలాగూ ఇబ్బంది పెట్టగలడో అది భయంకరం కదా. తాను దీవెన చెప్పినట్టే ఉంది బిలాము సంఖ్యాకాండ గ్రంథంలో. కానీ జరిగింది ఏంటి? శత్రువులు నానా రీతులుగా ఉన్నారు. మానవుని అంతరంగంలో నుండి వచ్చేటటువంటి అంతరంగ శత్రువులు, బాహ్యంగా ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి శత్రువులు, పరోక్షంగా కనిపించేటటువంటి శత్రువులు కూడా ఉంటారు. పరోక్షంగా కనిపించేటటువంటి శత్రువులు ఉంటారు. ఒక దేశానికి ఇంకొక దేశానికి సరిహద్దు వివాదాలు ఉంటూ ఉంటాయి. సో పొరుగు దేశాలు కొన్ని శత్రు దేశాలుగా తయారవుతూ ఉంటాయి. వారు నేరుగా మనకు శత్రువులు కారు, కానీ మన దేశానికి శత్రువు. మన సార్వభౌమ అధికారాన్ని, మన భూభాగాన్ని, వాటిపైన దాడి చేసేటటువంటి వారు కదా. ఇక్కడ మనము ఫరోను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రజలను దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని సేవించకుండా వారి చేత ఎప్పుడూ పనిచేయిస్తూ వచ్చాడు. దేవుని ప్రజలు నలిగిపోయారు, వారు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు తన మహిమ కొరకు మానవుని సృష్టించుకున్నాడు. సాతాను మానవుని చేత పాపం చేయించింది. అయినా దేవుడు తన విమోచన పద్ధతి, రక్షణ మార్గం ఆయన వెల్లడిపరుస్తూనే వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలైనటువంటి వారు ఈ పాముతో పోరాటం చేస్తూనే వచ్చారు. ఇట్ ఈస్ ద సాటనిక్ కాన్ఫ్లిక్ట్ త్రూ ఏజెస్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సాతాను తల చితుగుగొట్టి ఆయన సిలువ మరణం పొంది సమాధిలోనికి వెళ్ళి విజయుడై తిరిగి లేచే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే వచ్చింది. సంపూర్ణమైనటువంటి విజయం ప్రభు మానవుని కొరకు సిలువలో సంపాదించి పెట్టాడు. సిలువను చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన పాపమునకు పరిహారమైనటువంటి ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మానవునికి క్షమాపణ, విడుదల, విజయం. ఫరో సాతానుకు గుర్తుగా ఉంటూ ఉన్నాడు, లోకానికి గుర్తుగా ఉంటూ ఉన్నాడు. దేవుని నుండి మానవుని వేరు చేయటానికి, దేవుని ఆరాధించకుండా అడ్డుపడేటటువంటి శత్రువు సాతానుకు ఫరో సూచనగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఫరో యొక్క సైన్యము నశించినప్పుడు, సర్వసేన కప్పివేయబడినప్పుడు మోషే ఇశ్రాయేలీలు పాడినటువంటి కీర్తన, యెహోవాను గూర్చి గానము చేసేదను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడదీసి. దేవుడు సెట్ చేసినటువంటి స్టేజ్ అద్భుతమైనది. బహుశా ఈ ఐగుప్తు సైన్యం ఎన్నడూ తలంచి ఉండదు. ఆ శ్రేష్టమైనటువంటి రథములు, వాటిపైన ఉన్నటువంటి రథసారథులు, ఆ సేన అంతా చాలా కాన్ఫిడెంట్గా వారు దేవుని ప్రజలను చేశారు, చాలా కాన్ఫిడెంట్గా. అయితే మన బలము, మన గానం ఎవరు? 2వ వచనం, యెహోవాయే నా బలము, నా గానము,
ఆయన నాకు రక్షణయు ఆయన. మానవుడు ఎప్పుడైతే తాను బలహీనుణ్ణి అని తన స్థితి చూచుకుని దేవుని పైన ఆధారపడతాడో అప్పుడు తాను పాట పాడగలడు, నా బలము నా గానం. నీ బలహీనతను చూసుకుని దేవునిపై నీవెంతగా ఆధారపడితే దేవుడు నిన్నంత బలపరుస్తాడు. అప్పుడు నీవు విజయ గీతిక పాడగలవు. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. దేవుని వర్ణించడానికి మన భాష సరిపోతుందా? మన జీవితకాలం సరిపోతుందా? ఆయన మహిమ నృతించేదను. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను చూచినప్పుడు యెహోవా యుద్ధశూరుడు, 3వ వచనం, యెహోవా అని ఆయనకు పేరు. నేను ఉన్నవాడును అని చెప్పాడు. మనం నిన్నటి వారమే. అంతే. ఈరోజు ఏం సంభవిస్తుందో ప్రపంచంలో మనకు తెలియదు కదా. సాయంకాలం అయ్యేసరికి వార్తలు ఏం వినవలసి వస్తుందో అని మనము చాలా క్యూరియస్గా ఉంటాం. 4వ వచనం, నిర్గమకాండం 15:4. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయారు. ఇశ్రాయేలీలతో అనవసరంగా ఫరో వారికి కీడు చేయాలని యత్నించాడు. ఐగుప్తు చుట్టుపట్ల ఉన్నటువంటి రాజ్యములతో యుద్ధం చేసేటటువంటి సామర్థ్యాన్ని కోల్పోయింది. ఎంత విచారకరం. లోకస్తులతో, ఇతర రాజ్యములతో యుద్ధం చేసేటటువంటి ఆ మిలిటరీ పొటెన్షియల్ ఫరో కోల్పోయాడు. సైన్యాన్ని కోల్పోయాడు, రథాలను కోల్పోయాడు, అశ్వాలను కోల్పోయాడు, ఆయుధ సామగ్రి కోల్పోయాడు. విచారకరం కదా. దేవుని ప్రజల మీదకి దాడి చేయాలని యత్నించడం తిరుగులేనటువంటి నష్టాన్ని, కీడును కలిగిస్తుంది అని లోకస్తులు జ్ఞాపకం పెట్టుకోవాలి. మన పక్షంగా దేవుడు యుద్ధం చేసినప్పుడు, నీ పక్షంగా దేవుడు యుద్ధం చేసినప్పుడు, ఇక్కడ ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. మీకు అనిపించవచ్చు, ఎందుకండి అంతమందిని దేవుడు చంపివేశాడు? వారిని చంపివేసి ఉండకపోతే రక్షకుడు, విమోచకుడు, మెస్సియా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, లోక విమోచకుడు ఆ జనాంగంలో నుండి రావడానికి అవకాశం లేదు. మొదటి కారణం. రెండవ కారణం, దేవుడు లోకమంతటికి ఒక చక్కని పాఠం నేర్పించాలనుకున్నాడు. అన్ని కాలాల్లో, అన్ని తరాల్లో ఒక మంచి లెసన్. విమోచించబడినటువంటి వారిని దేవుడు ఎలాగూ కాపాడుతాడు, దేవుడు ఎలాగూ విమోచిస్తాడు, దేవుడు ఎలాగూ కాపాడుతాడు. ఇశ్రాయేలీయుల యొక్క విమోచన గురించి అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో ప్రజలు ఈ భాగాన్ని ధ్యానం చేస్తూనే ఉంటారు. కారణమేమి? వారి విడుదల, వారి విమోచన ఎంతో అద్భుతమైనది. 5వ వచనం, అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయారు. వారు రథములు, సేన. అగాధ జలములో ఉన్నటువంటి వాటిని వెలికి తీయటం బహు కష్టం. సముద్రములు చాలా లోతైనవి కొన్ని స్థలాలు. ఆ నీరు వారిని ముంచివేసినప్పుడు శవాలేమో కొట్టుకొని ఆ తూర్పు ఒడ్డుకు, అవతల ఒడ్డుకు వచ్చినాయి. ఆ రథాలు అక్కడే మునిగిపోయి రాతి వలె అడుగంటిపోయినాయి. 6వ వచనం, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చిత్తుకొట్టు. దేవుని హస్త బలము ఎదుట మానవుడు నిలువబడగలడా? మానవుని ఆయుధాలు పనిచేస్తాయా? మానవుని శక్తి దేవుని శక్తి ముందు నిలుస్తుందా? చితుక గొట్టును అంటే పూర్తిగా శత్రువుని దేవుడు నాశనం చేస్తాడు. శత్రు భయం చాలా మార్లు మన హృదయాల్లో
వ్యాధి భయము, మరణ భయము, లేకుంటే రుణబాధల భయము, ఎన్నో భయాలు ఉంటూ ఉంటాయి. మనల్ని వేధించేటటువంటి శత్రువు, మనల్ని బాధించేటటువంటి అంశాలు, కొన్నిసార్లు కొన్ని అంశాలు కూడా శత్రువులాగానే మనకు చాలా కలత, మానసిక వేదన కలిగిస్తూ ఉంటాయి. అయితే దేవుడు నీ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడానికి శక్తి కలిగినటువంటి వాడు. 7వ వచనం, నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయం వలన అణచివేదువు, నీ కోపాగ్నిని రగులు చేదు, అది వారిని చెత్తవలే దహించి. దేవుని బిడ్డల మీదికి లేచేటటువంటి వారు దేవుని మీదికి లేచేవారు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు అణచివేస్తాడు, దేవుడు దహించి వేస్తాడు. 8వ వచనంలో, నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహ జలములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఇటు గోడల్లాగా ఎలాగూ నీరు నిలవబడింది, దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక నీళ్లు ఆగిపోయినాయి, లేక రాశిగా కూర్చబడి అవి గడ్డ కట్టింది, అవి ప్రవహించలేదు. ప్రకృతిని నిర్మించినటువంటి దేవుడు ప్రకృతిని శాసించడానికి అధికారం కలిగినటువంటి వాడు. ప్రకృతిలో ఒక క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ క్రమాన్ని ఆయన బహు అరుదుగా తన ప్రజల కొరకు ఆయన ఆ క్రమాన్ని సస్పెండ్ చేసి ఆయన తన ప్రజల పక్షంగా అద్భుత కార్యాన్ని చేయగలిగినటువంటి దేవుడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సృష్టిలో క్రమాన్ని ఏర్పరిచినటువంటి దేవుడే ఆ క్రమాన్ని మార్చటానికి కూడా ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన ఏర్పరిచినటువంటి క్రమంలో మన జ్ఞానానికి మించింది కొన్ని మార్లు ఆయన చేయగలడు. న్యాచురల్ రొటీన్ సస్పెండ్ చేసి సూపర్ న్యాచురల్ వే ఆయన ఒక కార్యాన్ని చేయటానికి ఆయనకు సంపూర్ణ అధికారం ఉన్నది అని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. 9వ వచనం, తరిమేదను, కలిసి కొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను, వాటి వలన ఆశ తీర్చుకొనియదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకోను. కొన్ని మార్లు నీవంటే గిట్టనటువంటి వాడు, నీకు కిడి చేయాలనుకున్న వాళ్ళు చాలా పెద్ద ప్రణాళిక వేసుకుంటారు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. కత్తి దోస్తాను, వెళ్తాను, వాళ్ళని పట్టుకుంటాను, దోపుడు సొమ్మంతా రికవరీ చేసుకుంటాను, నా ఆశ తీర్చుకుంటాను. ఎన్ని స్టెప్స్ అండి! చాలా ప్రణాళిక వేసుకుని వారు పరిగెత్తి వచ్చారు. వారు రథములపై పరిగెత్తి రావటం వారి అంతమునకు, వారి నాశనమునకని వారు ఎన్నడూ ఊహించలేకపోయారు. విచారకరం కదా. శత్రువు దేవుని ప్రజలను జయించగలడా? 10వ వచనం, నీవు నీ గాలిని విసరజేస్తివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగి. చాలా బరువైనటువంటి ఆబ్జెక్ట్ సీసం, లెడ్. ఆ సీసం అలాగూ కదలకుండా మునిగిపోతుంది. ఈ ప్రజలందరూ అలాగే మునిగిపోయారు. సముద్రము వారిని కప్పినప్పుడు దేవుడు మరలా గాలిని విసర చేసినప్పుడు మోషే తన చేయి చాపినప్పుడు సముద్రం మీద గడ్డ కట్టినటువంటి నీరు మరలా ప్రవహించడం ప్రారంభించింది. ఎంత యత్నించినా వారు తప్పించుకోలేకపోయారు. 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు. దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు ఆయా కాలాల్లో, ఆయా దేశాల్లో, ఖండాల్లో ఎందరో ఉన్నారు. కానీ నేను ఉన్నవాడను, అనువాడను అని సెలవిచ్చినటువంటి నిజమైనటువంటి దేవుడు, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుగా ప్రత్యక్షమైనటువంటి దేవాది దేవుడు
ఆయన వంటి వారు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడవు. మనము దేవుని పరిశుద్ధత మనం సన్మానిస్తూ నేర్చుకోవాలి. దేవుని పరిశుద్ధత ఎవరు సన్మానించలేరో దేవుని శక్తిని వారు అనుభవించలేరు, దేవుని అద్భుతాలు వారు చూడలేరు. దేవుని పరిశుద్ధతను సన్మానించగలిగినటువంటి వారే దేవుని స్తుతించేటటువంటి పవిత్రమైనటువంటి మనసులో నుండి శక్తివంతమైనటువంటి ఆరాధన వస్తుంది. మనం సహజంగా ఆదివారం వ్యక్తిగత ఆరాధన విశ్వాసులు చేస్తూ ఉంటారు. అది ప్రభువుకు అర్పించేటటువంటి విమోచన గీతమే. ప్రభువా నన్ను దర్శించేవు, నన్ను రక్షించావు. అలాగే మనం పాటలు పాడి ప్రస్తుతిస్తాం ప్రభువును. కార్పొరేట్గా ప్రభువును మనం ఆరాధించి వర్షిప్ చేస్తూ ఉంటాం. కొందరైతే విశ్వాస ప్రమాణం ఒప్పుకుంటారు. కొన్ని శాఖల్లో వారు అపోస్తల్స్ క్రీడ్, అపోస్తల విశ్వాస ప్రమాణం వారు రిసైట్ చేస్తూ ఉంటారు. దేవుడు ఎలాగూ తన ప్రజలైనటువంటి వారిని కాపాడినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి విశ్వాసం, నేను పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించినటువంటి దేవుని నేను నమ్ముతున్నాను, త్రియేక దేవుని నేను నమ్ముతున్నాను, ప్రభువుని గురించి నేను ఈ విషయాలు నమ్ముతున్నాను. వారి యొక్క స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ వారు ఒప్పుకుంటూ ఉంటారు. మంచిదే, మంచిదే. మనం ఎప్పుడు మన విమోచనను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 12వ వచనం, నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతుంది. కృప మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏమై ఉన్నామో అది ఆయన కృపే. లక్షలాది మంది నిరాయుధులు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, యుద్ధానుభవం కలిగినటువంటి వారు కాదు. వారిపైన శత్రువు చేసినటువంటి దాడి సామాన్యమైనటువంటి దాడి కాదు. అయితే దేవుడే ఆయన ఎవరినైతే పేరు పెట్టి విమోచించాడో ఆ ప్రజలను కృపచేత ఆయన నడిపించాడు. ఎర్ర సముద్రములో నుండి అవతలి ఒడ్డుకు నడిపించాడు. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. అప్పటికింకా దేవాలయం నిర్మాణం కాలేదు, ప్రత్యక్ష గుడారం కూడా నిర్మాణం కాలేదు. గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ వారు పాడినటువంటి పాటలో నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ముందున్నటువంటి కాలంలో వారు దేవుని సేవించడానికి, దేవుణ్ణి వారు టెబనకిల్, ప్రత్యక్ష గుడారం, దేవుడు వారి మధ్య తన సన్నిధి ఉంచి వారి మధ్య నివసించేటటువంటి కాలంలో ఆయన్ను స్తుతించడానికి దేవుడు ముందే వారి నోట ప్రవచనాత్మకంగా ఈ పాట పాడించాడు. 14వ వచనం 15వ వచనంలో కనాన్లో ఉన్నటువంటి వారికి వారి రియాక్షన్ మనం చూస్తాం. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, భయము, అధిక భయము వారికి కలుగును. దేవుడు తన ప్రజలను బలపరిచి వారి పక్షంగా అద్భుతాలు చేసినప్పుడు వారు ఏ ప్రజల మధ్యకు వెళ్ళబోతూ ఉన్నారో కనాను ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, ఆ సరిహద్దులో ఉన్నటువంటి వారికి చాలా భయం కలిగింది. ఎస్, దేవుడు నీ స్వాస్యాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి స్వాస్యంలోనికి, వాగ్దాన దేశంలోనికి వీరు యాత్ర సాగిస్తూ ఉంటుండగా అప్పటి వరకు ఆ ప్రాంతాలను ఆక్రమించినటువంటి వారు ఉన్నారే, వారికి భయం, అధిక భయం కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సాతాను కోట గోడలు షేక్ అవుతూ ఉన్నాయి. 16వ వచనం, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందు. శత్రువు ఏమీ చేయలేడు, శత్రువు ఏమీ చేయలేడు. నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫరో ఒకడే తిరిగి వెళ్ళాడు. అతడు సముద్రంలో ప్రవేశించలేదు కనుక
ఫరోతో వచ్చినటువంటి ఆలోచనకర్తలు, శకునగాండ్రేమి అందరూ సైన్యంతో పాటు వారు మునిగిపోయారు. 17వ వచనం, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. యెహోవా నిరంతరమును ఏలువాడు. సో ఆయన మన జీవితములకు చాలినటువంటి దేవుడు. ఆయన మన జీవితములకు చాలిన దేవుడు. ఏ ఉద్దేశంతో ఆయన నిన్ను విడిపించాడో, రక్షించాడో ఆ ఉద్దేశం నెరవేర్చుకుంటాడు. వారిని నిలువబెట్టేదవు అని ఇక్కడ వీరు స్తుతిస్తూ ఉన్నారు. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టేది. పరమ కానాన్లో నిన్ను నిలువబెట్టే వరకు ఆయన నిన్ను చేయి విడువడు. నీ జీవిత యాత్రలో ఆయన చేయి విడువడు. ఈ 18 వచనాలు అద్భుతమైనటువంటి విమోచన గీతం. మోషే అలాగే ఇశ్రాయేలీలు పాడినటువంటి పాట. 19వ వచనం, ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ఇశ్రాయేలీలు దేవుడు అద్భుతంగా విడిపించి నడిపించినటువంటి వృత్తాంతం ఈ మోషే కీర్తన. రత్న గ్రంథంలో వారు గొర్రెపిల్ల కీర్తన, మోషే కీర్తన పాడుతూ ఉన్నారని మనం చూస్తాం. దేవుని ప్రజలను గురించి ఈ అద్భుతమైనటువంటి విమోచన గీతం మనం కూడా మన జీవితాల్లో పాడటం నేర్చుకుందాం. యెహోవాను గానము చేసేదము ఏకముగా అనే పాట మీకు అందరికీ వచ్చు. ఆ పాట పాడుకుందాం దయచేసి. మీరు మీ బైబిల్ ముందుంచుకుని కూడా ఈ పాట పాడవచ్చు. ఒక రీతిగా చెప్పాలి అంటే, లేక పాటల పుస్తకంలో షారోన్ ఆత్మీయ గీతాల్లో 31వ పాట, యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. యుద్ధశూరుడు యెహోవా నా బలము నా గానము, నా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము,
ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. వేల్పులలో నీ సముడెవరు, పరిశుద్ధ మహనీయుడా. వేల్పులలో నీ సముడెవరు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వాడెవరు. యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము. ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు రక్షణను బట్టి ఆనందించే వారంగా, స్తుతించే వారంగా ఉండాలి. అది భయాలను పారద్రోలుతుంది. శత్రువు మనల్ని ఏమి చేయలేడు. విశ్వాసులకు దేవుడు పాటలు ఆస్తిగా, వరంగా ఇచ్చాడు. మన రక్షణను బట్టి, విమోచనను బట్టి ఆనందించాలి. రక్షకుడు ఆయన మన కొరకు వెల చెల్లించాడు సిలువలో. ఆయన మన కొరకు సిలువలో వెల చెల్లించాడు. వీరు పస్కా ఆచరించి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారనే సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. రక్తం చిందించబడకుండా వారి పాపము క్షమించబడలేదు. వారు ఎప్పుడైతే ఆ ప్రోక్షణ రక్తం వారి గుమ్మాలకు పూసుకున్నారో అప్పుడు మరణదూత వారిని ఏమి చేయలేదు. అది మొదటి మెట్టు. ఇక్కడ మరలా మరణం వారిని కబళించడానికి ప్రయత్నించింది. దేవుడు అద్భుతమైన రీతిగా ఎర్ర సముద్రం దగ్గర గొప్ప కార్యాన్ని చేసాడు. నీ జీవితంలో నిన్ను రక్షించినటువంటి దేవుడు నీవు నశించిపోవటానికి నిన్ను విడిచిపెట్టడానికి గుర్తుంచుకో. రక్షించేడు దేవుడు, దేవుని దారి దేవుంది, నీ దారి నీది కాదు. ఆయన నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ ప్రతి జీవిత పరిస్థితికి ఆయన సాలినటువంటి నమ్మదగినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటేరు అనేది చారిత్రాత్మక సత్యం. లక్షలాది ప్రజలు అద్భుతమైన రీతిగా ఎర్ర సముద్రము విభాగింపబడినప్పుడు, జలములలో ఒడిగలిగిన జలములలో మార్గము కలిగినప్పుడు, మార్గము ఏర్పరచబడినప్పుడు ఆరిన నేలను వారు నడిచి అవతలి ఒడ్డుకు చేరేరు అనేది చారిత్రాత్మకమైనటువంటి సత్యం. దీన్ని మేము ఒప్పుకుంటూ ఉన్నాం. మీ ప్రజల కొరకు మీరు అద్భుతములు చేసేటటువంటి దేవుడు, ప్రకృతి ధర్మాన్ని సస్పెండ్ చేసి దేవా నీవు నీ ప్రజలను కాపాడేటటువంటి మంచి దేవుడు. మమ్ములను లోకం నుండి, పాపం నుండి, శాపం నుంచి విడిపించినటువంటి దేవుడు మీరు. మా జీవితం యొక్క అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడుటకు నీవు సాలిన నమ్మదగినటువంటి దేవుడు. మేము ఈ విషయాన్ని సరైన రీతిగా గ్రహించడానికి కృప దయచేయండి. నీవు మమ్మలను కాపాడినప్పుడల్లా, మా పక్షంగా అద్భుతములు చేసినప్పుడల్లా మా హృదయముల్లో నుండి స్తుతి రావటానికి కృప దయచేయండి. భవిష్యత్తు మేము ఎరుగం కానీ మమ్మల్ని కాపాడగలిగినటువంటి దేవుడు, మా ముందున్నటువంటి భయాల నుంచి, కీడుల నుంచి మమ్మల్ని తప్పించగలిగినటువంటి దేవుడు మీరే. మేము మిమ్ములను బట్టి ఆనందించి అతిశయించడానికి, మమ్ములను బట్టి కాదు దేవా, మిమ్ములను బట్టి తండ్రి మేము ఆనందించి స్తుతించడానికి కృప దయచేయండి. ఇశ్రాయేలీలు ఎలాగూ విమోచన గీతాన్ని పాడారో అలాగూ మీరు మమ్మలను కాపాడే దేవుడో, శత్రువు యొక్క హస్తము నుండి మమ్మలను విడిపించే దేవుడో, శత్రువుతో డీల్ చేసేటటువంటి దేవుడో మీరు అతిశయించి జయిస్తారని, మీరు మా బలమని, మా గానమని, ఏసే నా బలము, ఏసే నా గానము, ఏసే నా విమోచన, ఏసే నా స్వస్థత అని మేము పాడగలిగినట్లు కృప దయచేయండి. ఈ ప్రాతకాల ధ్యానం
మా హృదయంలో భద్రం చేయండి. రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మరొకసారి ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని తండ్రి మరి వినేటటువంటి డివోషన్లో పాలు పొందే మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించుము, బలపరచుము, తోడేండుము, మహిమను పొందుము. దేశాన్ని దీవించండి. ఈ ప్రాతకాలంలో మరొకసారి మా ఇండియా దేశం కొరకు ప్రార్థిస్తూ మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియులారా, మీకు వందనాలు. మరలా రేపు ఉదయకాలం మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.